టెక్ ట్రిప్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు నేను ఐఆర్సిటీసీ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఐఆర్సిటీసీ అన్నది ఎంత అందంగా పనిచేస్తుందో నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు మధ్యతరగతి కస్టమర్ని ఎలా మోసం చేస్తున్నారో కూడా చెప్తా. రీసెంట్గా నేను ఒక తాత్కాల్ టికెట్ తీశాను. తాత్కాల్ టికెట్ తీసినప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది. సో నేను ఇమీడియట్గా ఐఆర్సిటీసీ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లో కనపడ్డది. అది ఓకే, ఫెయిల్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశాను. సో రెండోసారి కూడా పేమెంట్ ఎక్కడ ఆగుతుంది అనుకుంటున్నారు? కరెక్ట్గా పేమెంట్ దగ్గర ఆగిపోతుంది. అప్పటి వరకు అన్నీ కరెక్ట్గా వెళ్ళిపోతాయి. సో పేమెంట్ దగ్గరికి వచ్చేలకు మళ్ళీ రెండోసారి కూడా అలా ఆగిపోయింది, అలా రివాల్వ్ అవుతూ ఆగిపోయింది. సో మళ్ళీ కాసేపు చూశాను. మళ్ళీ ఇంకా ఒక 5 minutes వేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి హిస్టరీలో ట్రాన్సాక్షన్లో చూస్తే అది కూడా ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లో చూపించింది. సో నాకు 2 ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ చూపించిన తర్వాత నేను మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే యూ డోంట్ వరీ, యూ విల్ గెట్ యువర్ మనీ రిఫండ్ విత్ ఇన్ 3 days అని 3 రోజుల్లో మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తే నా సోదంతా రాశారు. సో నేను అనుకున్నాను, ఓకే నో ప్రాబ్లం, 2 ట్రాన్సాక్షన్లు ఫెయిల్డ్ అయిపోయినాయి కదా, డబ్బులు వెనక్కి వచ్చేస్తేలే అనుకున్నాను. కానీ తాత్కాల్ టికెట్ అంటే మీకు తెలుసు కదా, ఎమర్జెన్సీ, ఎవరికో ఒకరు టికెట్ అర్జెంట్ కావాలి. సో దానికోసం అని చెప్పి మళ్ళీ టికెట్స్ చాలా స్పీడ్గా అయిపోతాయి. సో దానికోసం అని చెప్పి మా బ్రదర్తో, నువ్వు నా దాంట్లో ఫెయిల్ అవుతుంది, నువ్వు ఒకసారి ట్రై చేయంటే మా బ్రదర్ ట్రై చేశాడు. టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. హ్యాపీగా నాకు టికెట్ పంపేశాడు. సో పంపేసాక వితిన్ ఇదంతా జరిగి ఇంచుమించు ఒక 15-20 minutes నుంచి జరుగుతుంది. సో మా బ్రదర్ టికెట్ పంపించేసాక నా సెల్కి ఒక పిఆర్ఆర్ స్టేటస్ వచ్చింది. ఇదేంటి, మా బ్రదర్ బుక్ చేశాడు కదా తన ఫోన్ నెంబర్, నాకు పిఆర్ స్టేటస్ మెసేజ్ రూపంలో ఎలాగ వచ్చింది అని డౌట్ వచ్చి ఐఆర్సిటీసీ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్లో చూస్తే ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లో 2 ఒకటే కనపడుతుంది, ఇంకొకటి బుక్డ్లోకి వెళ్ళిపోయింది. సో ఒక టికెట్ బుక్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఒకే జర్నీ ఒకే వ్యక్తి పేరు మీద 2 సార్లు టికెట్ బుకింగ్ అయింది. సో నేను వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేస్తే నిజంగా ఐఆర్సిటీ కస్టమర్ కేర్ అన్నది ద వరస్ట్ కస్టమర్ కేర్ ఇన్ ఇండియా. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయామంటారు చూడండి ఎన్టీఆర్ సినిమాలో, అలాగే మాట్లాడతారు వాళ్ళు. నేను నా ప్రాబ్లం 2 సార్లు ఫెయిల్ ట్రాన్సాక్షన్కి వచ్చింది. సో ఫెయిల్ ట్రాన్సాక్షన్ నుంచి బుక్కుల్లోకి ఎలాగ వెళ్తుంది అని అడిగితే వాళ్ళు ఎంతసేపు ఒకటే ఆన్సర్ చెప్తారు, మీరు తాత్కాల్లో బుక్ చేశారు కదండి, మీది బుక్ అయిపోయిన టికెట్, మీకు రిఫండ్ రాదు. సో అదే సరే అని చెప్పి, అలా కాదు మరి, ఇప్పుడు ఐఆర్సిటీసీ చాలా అందంగా రూల్స్ పెడుతుంది. ఇప్పుడు నేను నా పేరు మీద టికెట్ బుక్ చేసుకుంటే అది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. సో నా పేరు మీద 2 టికెట్లు ఉన్నప్పుడు ఒకటి క్యాన్సిల్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అని అడిగా. అంతే కదండి, ఒకే వ్యక్తి 2 టికెట్లు కొనుక్కుని దాని మీద ప్రయాణం చేయలేడు కదా. సో దానికి కూడా వాళ్ళకి దగ్గర సమాధానం లేదు. లాస్ట్కి enquiry.irct.coin కంప్లైంట్ పెట్టమన్నారు. సో దానికి కూడా వెళ్ళి దాంట్లో మెయిల్ నా ప్రాబ్లం అంతా చెప్పింది. ఎందుకే దానికి రిప్లై ఏమొచ్చిందో తెలుసండి, సేమ్, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వాళ్ళు కూడా సింపుల్గా ఒకే ఒక్క ఆన్సర్ పెట్టారు, తాత్కాల్ టికెట్లకి క్యాన్సిలేషన్కి రావద్దు అని. సో ఇది ఎంత దారుణమో చెప్పండి. ఇప్పుడు ఒకే వ్యక్తి పేరు మీద ఒకే ట్రైన్కి 2 టికెట్లు బుక్ అవుతే ఒకటి ఎందుకు క్యాన్సిల్ చేయరు? సో అది మీ ప్రాబ్లం, మీ సర్వర్ ప్రాబ్లం. సో ఒక్కొక్క టికెట్ని ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లో చూపించిన తర్వాత మళ్ళీ బుక్కుల్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇది అన్యాయం అయితే ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో యాక్చువల్గా ఇది వందే భారత్ ట్రైన్కి బుక్ చేసాం. మీకు తెలుసు కదా వందే భారత్ ట్రైన్ ఎంత కాస్ట్లీయో, ఇంచుమించు 1422 రూపాయలు. అది 1422 రూపీస్ ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్ మొత్తం పోయినాయి. సో వీళ్ళు 2 టికెట్లు ఎలా బుక్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే వ్యక్తి మీద ఉంది కదా, చూసుకోవాలి కదా. ఒకవేళ పొరపాటు జరిగింది, వాళ్ళ సర్వర్ పొరపాటు జరిగింది, డబ్బులన్నీ వెనక్కి ఇవ్వాలి కదా, వాళ్ళ బాధ్యత కదా. సో దీనికి ఆన్సర్ ఏమీ లేదు. సో ఈ వీడియోని మాత్రం ఇండియన్ రైల్వే మినిస్టర్ అశ్విని ఎవరో ఉన్నారు,
ఎవరైతే మనకేంటండి ఆయనకి చేరి వరకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. నేను లైక్ చేయమన్నా కామెంట్ చేయమన్నా ఈ వీడియో మాత్రం ఇండియన్ గవర్నమెంట్కి అంటే ఇండియన్ రైల్వే మినిస్టర్ గారికి షేర్ అవ్వాలి. ఆయనకి తెలుగు వచ్చినా రాకపోయినా డబ్బింగ్ చేయించుకుంటాడు. సో మ్యాక్సిమం ఈ వీడియోని వైరల్ చేయండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, నేను చదువుకున్నాను, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, నేనే ఇంత టెక్నాలజీ తెలిసి ఇలా ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ వచ్చింది నేను కన్ఫామ్గా బుక్ చేసుకుని ఇంతలా మోసపోతే చదువుకోలేని వాళ్ళు ఇలా టికెట్లు బుక్ చేసి ఎలా మోసపోతారు? ఒక్కసారి ఫెయిల్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఎలా బుకింగ్ అవుతుంది? అవ్వకూడదు కదా. అందులో తాత్కాలది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారని తెలీదా ఇండియన్ రైల్వేకి? టికెట్ బుక్ చేసుకుంటారని. సో ఇలాగా డబ్బులు దొబ్బేస్తారు. ఇప్పుడు డబ్బులు దొబ్బేసి మళ్ళీ దానికి ఆన్సర్ లేదు. ద వరస్ట్ కస్టమర్ కేర్. ఇంకా చాలా ఉన్నాయి ఇండియన్ రైల్వేస్ మీద కంప్లైంట్స్. నేను ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో చెప్తాను. నేను చాలాసార్లు చెన్నై వెళ్ళినప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తాను. సో ఈ వీడియోను మాత్రం లైక్ చేయకండి, కామెంట్ చేయకండి, కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. చాలామందికి ఇది తెలియదు. పాపం చాలామంది ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. చాలామంది నాకు తెలిసి చాలా డబ్బులు పోగొట్టుకుంటారు. మీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేయండి. వాళ్ళ డబ్బులు కాపాడండి. ఓకే, ఈ వీడియో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.